లింగ నిర్ధారణ చేసి ఓ గర్భిణి మరణానికి కారణమైన రక్ష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అధికారులు సీజ్ చేశారు. అలాగే కోడుమూరులోని భాషా నర్సింగ్ హోంలో కూడా లింగ నిర్ధారణ పరీక్షలు జరుపుతున్నారనే సమాచారంతో ఏపీ, కర్ణాటక అధికారులు డెకాయిడ్ ఆపరేషన్ నిర్వహించి హాస్పిటల్ ను సీజ్ చేశారు. జిల్లా కలెక్టర్ సిరి ఆదేశాలతో అధికారులు పంచనామా నిర్వహించారు. అయితే జూలై 30న పగిడ్యాలకు చెందిన గర్భిణి శ్రీవాణికి నందికొట్కూరులోని ఓ ఆర్ఎంపీ అబార్షన్ చేయగా అది వికటించి ఆమె మరణించింది. ఈ ఘటనపై స్పందించిన ఆరోగ్య శాఖ అధికారులు విచారణ చేసి నివేదికను అప్పటి కలెక్టర్కు అందజేశారు. అయితే ఇటీవల కొత్తగా వచ్చిన కలెక్టర్ సిరి దీనిపై చర్యలు తీసుకున్నారు. జిల్లా స్థాయి మల్టీ నెంబర్ అప్రాప్రియేట్ అథారిటీ కమిటీతో కలెక్టర్ సిరి సమావేశం నిర్వహించారు. శ్రీవాణి మృతికి కారణమైన రక్ష హాస్పిటల్ ని తక్షణమే సీజ్ చేయాలని ఆదేశించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. కర్నూలు జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. లింగ నిర్ధారణ పరీక్షలు చట్టవిరుద్ధమని తెలిసినప్పటికీ కూడా ఏదైతే కర్నూలు నగరంలోని కొంతమంది ప్రైవేటు హాస్పిటల్స్ యాజమాన్యాలు, అదేవిధంగా స్కానింగ్ సెంటర్ల నిర్వాహకులు కూడా నిబంధనలను తుంగలో దొక్కి గుట్టు చప్పుడు కాకుండా ఆ లింగ నిర్ధారణలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటీవలే నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం పగిడాల మండలానికి చెందిన ఓ గర్భిణి అబార్షన్ వికటించి మృతి చెందింది. అయితే ఆర్ఎంపీ వైద్యురాలు అబార్షన్ చేయడం వల్లనే ఆమె చనిపోయిందని కూడా మృతురాలి కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా విచారణలో కూడా చేపడితే లింగ నిర్ధారణ పరీక్షలు కర్నూలులో చేయించుకున్నారు. కర్నూలులోని రక్ష హాస్పిటల్లో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం వల్ల స్కానింగ్లో ఆడబిడ్డ అని తేలడంతో ఆ గర్భిణి ఏదైతే అబార్షన్ చేయించుకునేందుకు కూడా ఆర్ఎంపీ వైద్యురాల దగ్గరికి వెళ్ళడంతో ఆమె అబార్షన్ చేసినటువంటి క్రమంలోనే ఆ గర్భిణి మృతి చెందని కూడా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఘటన కూడా చాలా సంచలనం రేపింది. అయితే జిల్లా వైద్య శాఖ అధికారులు కూడా అప్రమత్తపై కర్నూలు కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి రక్ష హాస్పిటల్లో కూడా ఏదైతే స్కానింగ్ చేశారా లేదా అని కూడా ఏదైతే నిర్ధారణ చేశారు. వివరణ ఇవ్వాలని కూడా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రక్ష హాస్పిటల్ యాజమాన్యానికి కూడా నోటీసులు ఇచ్చారు. అయితే వాళ్ళు రెస్పాండ్ కాకపోవడంతో జిల్లా కలెక్టర్ కూడా ఏదైతే దీనిపైన కూడా సీరియస్ అయ్యారు. దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించినటువంటి నేపథ్యంలో జిల్లా వైద్య శాఖ అధికారి అదేవిధంగా సిబ్బంది కూడా ఏదైతే రక్ష హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఏదైతే ఈ హాస్పిటల్ని కూడా సీజ్ చేశారో మనం చూడవచ్చు. హాస్పిటల్ గేటుకు హాస్పిటల్ సీజ్డ్ అని ఏదైతే తాళం కూడా ఏదైతే ముద్ర వేసి ఇక్కడ నుంచి కూడా ఏదైతే వైద్య శాఖ అధికారులు కూడా సీజ్ చేస్తున్నామంటూ కూడా ప్రకటించడం జరిగింది. లింగ నిర్ధారణ పరీక్షలు అనేటివి కూడా చాలా సీక్రెట్గా చాప కింద నీరులా జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నటువంటి నేపథ్యంలోనే కోడుమూరులోని భాషా నర్సింగ్ హోంలో కూడా ఈ లింగ నిర్ధారణ పరీక్షలు కూడా జరుగుతున్నట్లు అధికారులు కూడా ఏదైతే గుర్తించడం జరిగింది. ఏదైతే కోడుమూరులోని భాషా నర్సింగ్ హోమ్కి కేవలం స్థానికులే కాకుండా కర్ణాటక నుంచి కూడా గర్భిణీలు వచ్చి లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారనే సమాచారంతో కర్ణాటక అదేవిధంగా ఏపీకి చెందినటువంటి వైద్యశాఖ అధికారులు కూడా డెకాయ్ ఆపరేషన్ కూడా రీసెంట్గా చేశారు. అయితే గర్భిణీగా నటిస్తూ ఏదైతే సిబ్బంది కూడా అక్కడ లింగ నిర్ధారణ పరీక్షలకు వెళ్ళినప్పుడు కూడా రెడ్ హ్యాండెడ్గా భాషా నర్సింగ్ హోమ్లో అయితే లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తుండడానిగా పట్టుకోవడం జరిగింది. అయితే దీనిపైన కూడా చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు కూడా ప్రకటించడం. ప్రస్తుతానికైతే భాషా నర్సింగ్ హోమ్ కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి. అయితే కేవలం ఈ 2 హాస్పిటల్లే కాదు, ఇంకా చాలా చోట్ల కూడా ఇలాంటి గుట్టు చప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. కాబట్టి వాటిపైన కూడా నిఘా ఉంచి చర్యలు తీసుకొని లింగ నిర్ధారణ పరీక్షలను పూర్తి స్థాయిలో అరికట్టాలని కూడా కర్నూలు జిల్లా వాసులు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో సుంకన్న, ఏబీఎన్ ఆంధ్ర.